సమాజంలో ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే వారికి సమయానికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్య సాధనలో భాగంగా నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ఎమ్మెల్యే బిఎల్ఆర్ సూచనల మేరకు స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల ఆకలి తీర్చడం కోసం ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా మిట్టపల్లి ప్రకాష్ నిర్మల దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కుమారుడు మిట్టపల్లి రాకేష్, మనవడు లక్కీ, లోహిత్, ప్రియాం, మనమరాలు దియాల దాతృత్వంతో 95వ రోజు కొనసాగిన ఉచిత మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఎంజీఎఫ్ జిఎల్టీ జిల్లా కోఆర్డినేటర్ కొండపల్లి రేణుక కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో పైకి రావడానికి పట్టుదలతో కష్టపడటమే తప్ప ఎటువంటి షార్ట్ కట్స్ లేవన్నారు. ముఖ్యంగా యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని సమాజంలో మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. పక్కవారి జీవితాలతో పోల్చుకోకుండా తన శక్తిని తాను గుర్తిస్తూ ముందుకు సాగినప్పుడే విజయం సాధించగలుగుతారని అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి 100 రోజుల పాటు వందలాది మందికి ప్రతిరోజు ఉచిత భోజనం అందించాలని సంకల్పం తీసుకున్న లయన్స్ క్లబ్ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షుడు ఎనగండ్ల లింగయ్యం, ట్రెజరర్ బిఎం నాయుడు, సీనియర్ లైన్ లీడర్స్ డాక్టర్ జాడి రాజు, ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు లైన్ సింగురాంబాబు, గుంటూరు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరియు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ సహకారంతో, లయన్స్ క్లబ్ మెంబర్స్ సహకారంతో మన గ్రంథాలయంలో మధ్యాహ్న భోజన పథకం ఈ రోజుకి 96వ రోజు, 95వ రోజు, ఈరోజు 95 రోజులు. ఈరోజు మనకి మా బావగారైన మిట్టపల్లి ప్రకాష్ గారు, నిర్మల గారు పెళ్లి రోజు సందర్భంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. బావగారు మా అల్లుడు. ఈరోజు మనకి గెస్ట్గా వచ్చిన రేణుకా మేడం, జిఎల్టీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మీటింగ్లు కాంటాక్ట్ చేస్తూ అందరినీ ఒక మోటివేషన్ చేస్తున్నారు. మొత్తం అన్ని క్లబ్బుల మోటివేషన్ చేయడానికి వారు జిఎల్టీ కోఆర్డినేటర్, వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం నిరంతరం ఇలా సాగుతుందని కోరుకుంటున్నాం. దాతల సహకారంతో సాగుతుంది. ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకొని విద్యార్థులు మరి గృహిణులు, పెద్దలు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని యూజ్ చేసుకొని మంచిగా భోజనం చేసి చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని మేము కోరుకుంటున్నాం. లాంగ్ లీవ్ లైన్. ఈరోజు లయన్స్ క్లబ్ మరియు మెంబర్స్ మిత్రుల సహకారంతో మధ్యాహ్న భోజనం లైబ్రరీలో 95వ రోజు చేరింది. ఈ విద్యార్థులంతా కూడా ఇంటర్వ్యూ విజయ్ చేసి ఎక్కడికైనా వస్తారు, వాళ్ళకి వస్తారు కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం ఆహారం పెట్టారు, మంచిగా తిని చదువుకుంటారని దృక్పథంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి. దీనికి అందరి సహకారంతో ఈరోజు 95 రోజు చేరింది. మిగతా 5 రోజులు కూడా కంప్లీట్ చేస్తాము. విద్యార్థులందరూ కూడా సకాలంలో వచ్చి మా ఆతిథ్య స్వీకరించారు. ఇంటర్నేషనల్ మిర్యాలగూడ గ్రంథాలయంలో ఈరోజు 95వ రోజుకు చేరింది. ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి మిట్టపల్లి ప్రకాష్, నిర్మల పెళ్లి రోజు సందర్భంగా వారి ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మన ముఖ్య అతిథిది కొండపల్లి రేణుక గారు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను హఠాత్తుగా చూసి మన మిర్యాలగూడెంలో ఈరోజు గ్రంథాలయంలో ఈ విద్యార్థులు చూసి కూడా మేడం చాలా సంతోషిస్తారు. ఎందుకంటే మాకే సంతోషంగా ఉన్నది. మేడం ఏంది అనేది మా పిహెచ్డిలోకి మీ ట్రైనింగ్ పోయిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది మేడం గురించి. మరి వారు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి లైన్ లీడర్ అందరికీ కూడా ధన్యవాదాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మిట్టపల్లి ప్రకాష్ గారికి మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయతో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలను దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అంతేకాకుండా మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో ఉన్నటువంటి మన రేణుక గారు వచ్చారు. చాలా రేణుక గారికి మరి మా గ్రంథాలయాన్ని, మా పిల్లల్ని, స్టూడెంట్ని ఉద్దేశించి ఒక 2 మాటలు చక్కగా చెప్తే మా వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. నేను మీలాగే ఒక స్టూడెంట్ అండి. నా 20 ఏళ్లలో నేను ఒక 4 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాను. 19 నుంచి 20 ఏళ్ల మధ్యలో. కష్టానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం అడిగితే ఇప్పుడు ఏమీ చేయట్లేండి. 4 ఉద్యోగాలు జాయిన్ అయ్యి రిజైన్ చేశాను రకరకాల కారణాల వల్ల.
నేను నమ్మిన సిద్ధాంతం అంటే కష్టాన్ని మించింది ఇంకేదీ లేదండి. మనం ఎంత కష్టపడితే దానికి దెర్ ఈజ్ నో షార్ట్ కట్, షార్ట్ రూట్ ఏదీ లేదు. చాలా సంతోషం అనిపించింది. అంటే మేము రకరకాల ప్లేసెస్లో అంటే ఇట్లా ఫుడ్స్ ఏమన్నా దానం అని చెప్పను, సపోర్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తాము, ఇంకా వేరే చోట చేస్తాము. వీళ్ళు ఎప్పుడైతే విద్యార్థులకి మీకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాయి మీకు చేస్తున్నారు అనిపించగానే ఇమ్మీడియట్గా ఒకసారి నాకు చూడాలి అనిపించింది. ఎందుకంటే మీకు చేసే ఈ సహాయం అనేది భావి తరాలకు ఒక సహాయం అవుతుందండి. మీ ద్వారా ఇంకా ఎంతో మందికి ఇలాంటి సహాయం రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను, ఇంకొకటి మనం చదువుతో పాటు మనం తప్పనిసరిగా సాధించాల్సింది మనకు కొన్ని విలువలు అంటూ ఉండాలి. విలువలకు కట్టుబడి మన జీవితాన్ని కొనసాగించినప్పుడైతే అది కరెక్ట్గా ఉంటుంది. కొన్ని మనం పెడదారులు పట్టేవి షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఇస్తుండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మనం సక్సెస్ఫుల్గా ఉంటాము అంటే మనం ఏ విలువలను అయితే కాపాడుకుంటామో మన ఫ్యామిలీ సిస్టమ్. ఇంకొకటి నేను ఈ యూత్ ముఖ్యంగా ఏంటి ఇప్పుడు ఇవాళ ఏంటంటే మనకు ఒక ఫ్యాన్సీ ఉంటుంది. అంటే పక్క వాళ్ళని చూసి మనం ఇలా ఉన్నామా, వీళ్ళని చూసి అలా ఉన్నామా అని అనుకుంటుంటాం. కంపారిజన్స్ వద్దండి. దేవుడు మనకి ఇచ్చిన జీవితం మనదే. ఇప్పుడు నేనే అనుకుంటాను, నాతో పాటు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్నారు ఉద్యోగాల్లో. బట్ నేను ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. ఇంత చదువుకున్నాను. నా క్వాలిఫికేషన్స్ ఒకసారి చెప్తానండి. నేను MA ఇంగ్లీష్ BA చేశాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ లా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా. రెగ్యులర్గా ఉస్మానియాకి వెళ్ళి లా చేశాను. అండ్ లాస్ట్ 10 years బ్యాక్ MBA ఐసెట్లో 1500 ర్యాంక్తో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళి 82%తో MBA పాస్ అయ్యాను. బట్ నేను ఎప్పుడు కూడా నేనేదో నా చదువు వల్ల నేను సాధించలేదు అనుకోవట్లేదు. బట్ నేను ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే మీలాంటి స్టూడెంట్స్ని వేల మందిని కలిసే అవకాశం నాకు లైనిజం ద్వారా వచ్చింది. ప్రతి సంవత్సరం నేను కొంత వేల మంది స్టూడెంట్స్ నేను నా టీచర్స్ ట్రైనింగ్ ఇస్తాను. దేనికి ఇస్తాను అంటే మన భావోద్వేగాలను ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎమోషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, రిలేషన్షిప్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా మన రిలేషన్షిప్స్ బాగుండాలి. ఇంట్లో వాళ్ళతో మన సంబంధాలు బాగుండాలి. మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎలాగో తెలియాలి. మనం ఎన్నుకున్న మార్గంలో మనం ఎన్నుకున్న వ్యక్తులతో మన సంబంధం ఎలా కాపాడుకోవాలో తెలియాలి. తిరిగి మీలాంటి విద్యార్థులతో కలిసి నేను మాట్లాడుతుంటాను. ఎంతో కొంత మార్పు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. చదువుతో పాటు మన వాల్యూస్ ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న మనుషులని అంటే మన డిపెండబుల్ మనుషులం కావాలి. మన మీద ఆధారపడే అంటే ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే మనుషులం కావాలి. అండ్ కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుందని నమ్మే వ్యక్తిలో నేను ఫస్ట్ దాన్ని. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మన తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మన మిర్యాలగూడలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ రోజుకి 95 రోజులు అవుతుంది. మరి ఈ 95 రోజుల నుంచి ప్రత్యేకంగా దాతలు, అదేవిధంగా రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, లైన్ లీడర్సు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ వేదికని సందర్శించి ఈ కార్యక్రమం బాగుందని ప్రోత్సహించడం, అదేవిధంగా లైన్ లీడర్లు కూడా దానికి బద్దులై కంకణ బద్దులై ప్రతిరోజు కూడా పండగ వాతావరణం. మన ఇంట్లో ఏ విధంగా చిన్నపాటి ఫంక్షన్ చేస్తే 200 నుంచి 350 మందికి వస్తారు, ఆ విధంగా ఇక్కడ పండగ వాతావరణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పిల్లల్ని ప్రోత్సహిస్తే చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిసర ప్రాంతాలని ఎంతో ఎదుగుదలకి దోహదపడుతుందని చెప్పేసి మా లైన్స్ క్లబ్ వారు సూచన మేరకు, అదేవిధంగా ప్రీతం నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి చీఫ్ గెస్ట్గా అమ్మ రేణుక గారు కొండపల్లి, మరి ఆమె స్పీచ్ విన్నట్టయితే మనము ప్రతిదీ కూడా మర్చిపోతాం, మైమర్చిపోతాం. మా భగవంతుడు మరి లక్ష్మీదేవి ఆ సరస్వతి ఆమె నేలకి మీద రాసినట్టుగా మాట్లాడుతుంది. అమ్మ మేము పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు నమస్కారాలమ్మా. మీలాంటి వాళ్ళకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మేము పిలవగానే రావటం, మరి మా ఆతిథ్యం స్వీకరించడం మరి గొప్ప విషయం. ఎప్పటికి కూడా మిర్యాలగూడలో మేము మెమోరీలో ఉండిపోద్ది. రేణుక మేడం గారు మేము పిలవగానే రావడం అనేది నిజంగా మాకు చాలా సంతోషం. అదేవిధంగా కుటుంబ సమేతంగా మరి భార్యాభర్తలు రావటం, మరి అమ్మ భాగ్యలక్ష్మి మురహరి గారు మరి వాళ్ళు కూడా చాలా కార్యక్రమాల్లో ముందస్తు ఉంటూ దరిదాపుగా నాకేదైనా ఇబ్బంది అయినా కానీ నన్ను ప్రోత్సహించుకుంటూ ఇట్లా కాదు ఇలా కాదు నడిపించుకుంటూ మరి గురువుగా వాళ్ళు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా నడపటం. మరి మా లైన్ లీడర్లు అందరూ కూడా ఎనిగల లింగయ్య గారు, సింగు రాంబాబు గారు, క్యామ వెంకటేశ్వర గారు, కర్రా రామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉండి ఇది కంకణబద్దులై ఉండి కార్యక్రమం విజయవంతం చేయడంలో చాలా పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడే కాకుండా కూడా చాలా చోట్ల కార్యక్రమాలు చేస్తున్నాము. మేము నిరుడు పోయిన సంవత్సరం అంటే ఇంకా పూర్తి కాదమ్మా. మేము మొన్నటికే దరిదాపుగా
333 కార్యక్రమాలు చేసినాం. దాదాపుగా సంవత్సరంలో 360 రోజులు అయితే 333 రోజులు కార్యక్రమం చేయడం, ఆ 33 కూడా దీంట్లో యాడ్ అవుతాయమ్మా. మళ్ళీ భవిష్యత్తులో కూడా మరి నా ప్రేరణలో కూడా నాకు వీళ్ళందరూ కూడా మరి నన్ను అభినందించి మరి నన్ను ఒక అధ్యక్ష పదవి ఇచ్చి మరి నాకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పారు. అది బాధ్యతగా తీసుకొని అంతకంటే కూడా ఈ టీం లీడర్లో ఏ విధంగా అయితే చేసిందో నా పాత్ర కూడా కీలకంగా మారి దాదాపుగా 366 రోజులు కూడా మేము కార్యక్రమం చేస్తామని మరి చేయడానికి మీరు అందరూ కూడా సంకల్పిస్తారని ఈ టీవీలో చూసిన వాళ్ళు కానివ్వండి, పేపర్లో చూసిన వాళ్ళు కానివ్వండి, మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా సహకరించండి. ఇది ఒక దైవ కార్యం. ఇది మానవుడు చేయడం అనేది అది అందరూ చేయలేరు. మరి మాకు భగవంతుడు ఇచ్చిన వరం మీరందరూ కూడా దీవించాలని అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. లాంగ్ లీవ్ నని. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నిండితే పండగా కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం అన్నదానం